రాయబోయే పరీక్షల్లో ఎన్ని మార్కులు వేయమని దేవుణ్ణి అడిగా అన్నయ్య? దేవుణ్ణి అడిగింది మార్కులు కాదమ్మా. మరేమడిగా? క్వశ్చన్ పేపర్స్ న్యూస్ పేపర్స్ లో రాకుండా చేయమని ప్రార్థించాను. ఇంతేనా? ఇంకా ఉంది. నేను చెయ్యాల్సింది చాలా ఉంది గనక ఈ పరీక్షల్లో గట్టెక్కించమని కోరుకున్నాను. ఏముంది? ఉద్యోగం అంతేగా. అదేం కాదు. మరి నీ పెళ్లి. చూడమ్మా, మనిషి పాస్ కావాల్సింది ఈ పరీక్షలో కాదు, విధి అనే పేరుతో సంఘం పెడుతున్న పరీక్షలో. వస్తాను, నా పరీక్ష టైం అయింది. కాపీలు ఏమైనా పట్టుకుంటున్నారా? మనకెందుకండి, కళ్ళు మూసుకుంటే సరి. కరెక్ట్ గా చెప్పారండి. ఉదయం ఒకడు వాకిట్లోనే కత్తి చూపించాడు. నీ ఆన్సర్ పేపర్ ఇలాగో రాసుకొని ఇస్తాను. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఇస్తావా ఇవ్వవా? నేను ఇవ్వను. రాంబాబు కాపీ కొడుతున్నాడు సార్. ఏమిటిది? సార్, ఈ పుస్తకం నాకు కాదు సార్. అసలు ఇక్కడ ఎవరు పెట్టా నాకు తెలియదు సార్. నో, ఇతన్ని ఇప్పుడు బయట పంపిస్తావా లేదా? నేను ఎందుకు వెళ్ళాలి? కాపీ కొట్టావు కాబట్టి. వినయ్, నా ఆన్సర్ షీట్ నీకు ఇవ్వలేదని కదా నా మీద నింద వేస్తున్నావు. మాస్టారు, నాకేం తెలియదు మాస్టారు. నిజంగా నాకేం తెలియదు మాస్టారు. బాబు ఎందుకు వచ్చిన గొడవ? ఆన్సర్ మాస్టారు, మీరు కూడా మర్యాదగా ఇస్తావా లేదా? నేను ఇవ్వను. రాంబాబు, రాంబాబు, ఏం జరిగింది? రాంబాబు, వాళ్ళు నన్ను పరీక్ష రానివ్వలేదు సార్. వాళ్ళను పరీక్ష రానివ్వలేదు సార్. డాక్టర్ గారు, సారీ అమ్మా, ఇప్పుడప్పుడే ఏం చెప్పలేం. దయచేసి పేషెంట్ డిస్టర్బ్ చేయకండి. చిన్నబాబు గారు ఇంట్లో లేరు బాబు. వాట్ డాడీ? ఓకే డాడీ. హలో, ప్రిన్సిపాల్ గారా? నేను వల్లభరావుని మాట్లాడుతున్నాను. వెంటనే కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయండి. గురుదేవోభవ అని గౌరవించాల్సిన ఒక లెక్చరరు గూండాగా తయారయ్యాడు. దేవాలయం లాంటి విద్యాలయంలో దౌర్జన్యాన్ని పాఠాలుగా చెప్తున్నాడు. అలాంటి వ్యక్తి ఇలాంటి కాలేజీలో ఉంటే విద్యార్థుల భవిష్యత్తే శూన్యం అవుతుంది. అసలు కాలేజీ ఒక కారణంగా మారిపోతుంది. అందుకని కాలేజీ చైర్మన్ గా అతన్ని డిస్మిస్ చేయాలని నిర్ణయం తీసుకుంటున్నాను. ఏమంటారు? థ్యాంక్ యూ సార్. మీకు ఆ శ్రమక్కర్లేదు గౌరవనీయులైన చైర్మన్ గారు. నేనే నా ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. విద్యాసాగర్, నాటి గురుకులాలు క్రూర మృగాలు తిరిగే అరణ్యాలలో ఉండేవి. అవి ఏనాడు ఏ గురువును ఏ విద్యార్థిని పొట్టన పెట్టుకున్నాయని ఏ చరిత్రలోనూ చెప్పలేదు. కానీ నేటి చరిత్రలో నాగరికత పెరిగిన విద్యాలయాల్లో ఈ వినయ్ లాంటి క్రూర మృగాలు చేరి ఎందరో విద్యార్థుల జీవితాలతో చెలగాటాలాడుతున్నారు. మనిషి రూపంలో తిరిగే ఈ జంతువుకు పాఠం చెప్పడానికి ఎంఏలు పిహెచ్డీలు అక్కర్లేదు. ఏ సర్కస్ కంపెనీ రింగ్ మాస్టర్ అయినా చాలు. అందుకే నే చదివిన చదువుకు
సమాజం నాకు ఇచ్చిన గౌరవనీయమైన విలువ కాపాడుకోవడానికి రాజీనామా చేశాను. గుడ్ బై. ఇన్నాళ్ళు నీ అహంకారానికి సమాధానం చెప్పడానికి ఒక లెక్చరర్ గా నా గౌరవం, నా బాధ్యత అడ్డుగా నిలబడేవి. ఇప్పుడు నాకే అడ్డంకులు లేవు. ఐఎమ్ అ ఫ్రీ బర్డ్.
మీ వాణ్ణి చంపుతాననుకుంటున్నారా? మనుషుల్ని చంపడానికి ఈ ఉద్యోగమే చేయనక్కర్లేదు సార్. మనుషుల్ని మనుష్యులుగా బ్రతికే మార్గాన్ని నేర్పడానికే నేను లెక్చరర్ అయ్యాను. కానీ దేవాలయాల్లాగా ఉండవలసిన కళాశాలలు ఇలా హింసకి దౌర్జన్యానికి నిలయాలు కావడానికి కారణం ఎవరు? అక్కడ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పడి ఉన్న కుర్రాడు కాదు సార్. చదువు పూర్తి కాకముందే కొడుకుల్ని రాజకీయ నాయకుల్ని చేయాలనే మీ స్వార్థానిది, వేళ్లు నాటకముందే చెట్టు కాయలు కాయాలని ఆశించే మీ మూర్ఖత్వానిది.